హలో హాయ్ SKH TECH Telugu ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి వివో V9 గురించి. ఈ ఫోన్ నిన్న రిలీజ్ అయింది March 24, 2018 ఇండియాలో. ఈ ఫోన్ పూర్తిగా మీకు ఒక బెజల్లెస్ డిస్ప్లేతో వస్తుంది, అలాగే ఒక నాచ్ ఉన్న డిస్ప్లేతో వస్తుంది. దీని గురించి మీకు పూర్తి డీటెయిల్స్ ఇక్కడ లభిస్తాయి. స్పెసిఫికేషన్స్ ProsCons అలాగే నా ఒపీనియన్స్ మీకు లభిస్తాయి. మొత్తం వీడియో చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. అలాగే మీరు ప్రతిగా సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయకండి, క్లిక్ చేసేయండి. అలాగే మీరు ఫోన్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే ఆఫ్లైన్ మార్కెట్స్లో మీకు ఈ ఫోన్ అవైలబుల్ ఉంటుంది. అలాగే మీరు ఇప్పుడే కావాలంటే ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఈ ఫోన్ని. సో రిలీజ్ డేట్ వచ్చి మనకి April 2, 2018 అఫీషియల్గా మీకు అవైలబుల్ ఉంటుంది ఈ ఫోన్. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కొనుక్కోండి. సో ప్రధాన స్టార్ట్ చేద్దాం మీ వీడియోని. V9 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు డిస్ప్లే 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇందులో మీకు 2.5D కర్వ్ గ్లాస్ లభిస్తుంది. అలాగే ఇది IPS కెపాసిటివ్ టచ్ స్క్రీన్. అలాగే ఈ ఫోన్ రెజల్యూషన్ చూసుకుంటే 2280x1080 పిక్సెల్. అలాగే ఈ ఫోన్ పూర్తిగా ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది, 2.0. అలాగే 1.75 థిక్నెస్తో వస్తుంది. అలాగే అల్ట్రా స్లిమ్ బెజల్స్, అలాగే 90% స్క్రీన్ టు బాడీ రేషియోతో మనకి వస్తుంది అనమాట. అలాగే ఈ ఫోన్లో మీకు ఫేస్ అన్లాక్, అలాగే ఫేస్ స్కాన్, యాప్ లాక్, అలాగే ఐ ప్రొటెక్షన్, స్మార్ట్ స్ప్లిట్ 3, 19.9 రేషియోతో ఈ డిస్ప్లే మీకు లభిస్తుంది. అంటే 18.9 కాదు, 19.9 రేషియోతో. ఇది ఒక కొత్త రకమైన రేషియో. అలాగే ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 626 లభిస్తుంది. ఇది ఒక Octacore ప్రాసెసర్, 2.2 GHz పైన పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ Android Oreo 8.1 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అలాగే ఈ ఫోన్లో మెమొరీ విషయానికి వస్తే ఇందులో మీకు ఇంటర్నల్ స్టోరేజ్ 64GB లభిస్తుంది. అలాగే ర్యామ్ వచ్చి 4GB లభిస్తుంది. దీన్ని మీరు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు 256GB వరకు మైక్రో SD కార్డ్తో. అలాగే ఈ ఫోన్లో మీకు హైబ్రిడ్ స్లాట్ లభించదు, 3 స్లాట్స్ లభిస్తాయి అనమాట. 2 సిమ్లు ప్లస్ ఒక మెమొరీ కార్డ్, మొత్తం 3 వేసుకోవచ్చు ఒకేసారి. ఇక ఈ ఫోన్లో కెమెరాస్ విషయానికి వస్తే ఈ ఫోన్లో ప్రైమరీ కెమెరా అంటే రేర్ కెమెరా మనకి 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్వెల్ కెమెరా లభిస్తుంది. ఇందులో మీకు చాలా ఆప్షన్స్ లభిస్తాయి. దీని అపర్చర్ వచ్చి f2.2, స్లో మోషన్, అలాగే AI ఫేస్ బ్యూటీ, అలాగే టైమ్ ల్యాప్స్ ఫోటోగ్రఫీ, లైవ్ ఫోటో, బొకే మోడ్, షూట్, రీఫోకస్, అల్ట్రా హెచ్డి, ప్రొఫెషనల్ మోడ్, AR స్టిక్కర్స్, అలాగే స్మార్ట్ మోషన్, ప్లామ్ క్యాప్చర్, జెండర్ డిటెక్షన్, ప్రొఫెషనల్, అలాగే PPT, పానోరామా, 4K వీడియో, కెమెరా ఫిల్టర్స్. సో చాలా ఫిల్టర్స్ మీకు ఇందులో లభిస్తున్నాయి. అలాగే ఈ ఫోన్లో మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చి మనకి 24 మెగాపిక్సెల్ లభిస్తుంది. 24 మెగాపిక్సెల్. ఇందులో కూడా మీకు చాలా ఆప్షన్స్ లభిస్తాయి. AI ఫేస్ బ్యూటీ, జెండర్ డిటెక్షన్, AR స్టిక్కర్స్, ఫేస్ బ్యూటీ వీడియో, కెమెరా ఫిల్టర్స్, HDR. దీని అపర్చర్ వచ్చి f2.0. అలాగే దీనికి రేర్ LED ఫ్లాష్ ఉంది. అలాగే ఫ్రంట్ వచ్చి స్క్రీన్ ఫ్లాష్ ఇచ్చారనమాట, స్క్రీన్లోనే మీకు ఫ్లాష్ లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీరు ఫుల్ హెచ్డి నుంచి హెచ్డి 2K 4K వీడియోస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ రెజల్యూషన్ వచ్చి 3840x2160 పిక్సెల్స్లో కూడా తీసుకోవచ్చు, 30 FPS. ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ మీకు 3260 mAh లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేయదు, నార్మల్ 2.0 ఛార్జింగ్ని మాత్రం మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీకు 4G VoLTని సపోర్ట్ ఇస్తుంది, అంటే 4G సిమ్స్ని, జియో సిమ్స్ అన్నింటినీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే 3G 2G సిమ్ని కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది.
అలాగే ఇందులో బ్లూటూత్ వర్షన్ 4.2 ఇచ్చారు. అలాగే ఈ ఫోన్ ఓటీజీని కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు డ్వెల్ నానో సిమ్ సపోర్ట్ ఉందన్నమాట. నానో సిమ్స్ వేసుకోవచ్చు, మైక్రో సిమ్ కాదు, నానో మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది, 2 సిమ్స్. అలాగే ఈ ఫోన్లో మీకు యూజర్ ఇంటర్ఫేస్ వచ్చి ఫన్ టచ్ OS 4.0 ఇచ్చారు. అలాగే స్క్రీన్ PPI వచ్చి 403 PPI స్క్రీన్ రెజల్యూషన్. ఇక ఈ ఫోన్లో సెన్సార్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు చాలా సెన్సార్స్ లభిస్తాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలోమీటర్, ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, అలాగే గైరోస్కోప్ కూడా మీకు ఈ ఫోన్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్లో మీకు FM రేడియో కూడా లభిస్తుంది. అలాగే మిగతా డీటెయిల్స్ కూడా మీకు లభిస్తాయి అన్నమాట. ఈ ఫోన్ ఫైనలీ డెప్త్ అంటే 7.89 mm థిక్నెస్తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ వెయిట్ వచ్చి 150 grams. ఈ ఫోన్ మీకు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో 2 కలర్స్లో మాత్రమే లభిస్తుంది. ఇక ఫైనల్లీ ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే 22,990 రూపీస్ ఇచ్చారు. సో 23,000 రూపాయలు దగ్గరగా ఉన్నాయన్నమాట. సో కావాలంటే మీరు కొనుక్కోవచ్చు ఈ ఫోన్ని. సో దట్స్ ఇట్ ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ ఈ ఫోన్ది. ఇక సింపుల్గా ప్రోస్ కాన్స్ చూసుకుందాం. ప్రోస్ కాన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్కి స్క్రీన్ పెద్ద ప్రో, ఎందుకంటే ఈ స్క్రీన్ 19.9 రేషియోతో వస్తుంది. అలాగే ఒక నాచ్ ఉంది, దీనికి iPhone 10కి ఇచ్చినట్టు అటువంటి నాచ్ ఇక్కడ కూడా ఇచ్చారు. అలాగే ఈ ఫోన్లో ఒక మంచి కెమెరాస్ ఉన్నాయి. 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అలాగే రేర్ కెమెరా వచ్చి డ్వెల్ కెమెరా ఇచ్చారు. సో కెమెరాస్ కూడా ప్లస్ పాయింట్. ఇక ర్యామ్ రోమ్ రెండు కూడా ప్లస్ పాయింట్ అవుతాయి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ కూడా మీకు ఇందులో Snapdragon 626 లభిస్తుంది. ఇది ఒక కొత్త రకమైన ప్రాసెసర్ అనుకోవచ్చు. 625 లాగే ఈ ప్రాసెసర్ కూడా మనకి వర్క్ చేస్తుంది. 625 మనకి Redmi Note 4లో ఉంది, అలాగే MI A1లో ఉంది. సో ఆ విధంగానే ఈ ఫోన్లో ప్రాసెసర్ కూడా వర్క్ చేస్తుంది, కాబట్టి ఇది కూడా ప్రో అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డిజైన్ చాలా బాగుంది ఫోన్ది, మొత్తం బ్యాక్ ఫ్రంట్ మొత్తం చాలా బాగుంది అనమాట. సో ఇది ప్రో అవుతుంది. ఇక బ్యాటరీ కూడా 3260 mAh, పర్వాలేదు, మంచి బ్యాటరీ ఇచ్చారు. ఇక కాన్స్ అంటే కాన్స్ ఒక ప్రైస్ మాత్రమే చెప్పొచ్చు నేను. ఇది 23,000 రూపీస్ పెట్టారు. ఈ ప్రైస్ కన్నా నాకు తెలిసి 17,000 రూపీస్ పెట్టింటే ఈ ఫోన్కి ఒక మంచి ప్రైస్ అయ్యేది. అలాగే ఈ ఫోన్స్ ఒక Redmi Note 5 Pro లాగా సేల్ అయ్యే ఛాన్స్ ఉండేవన్నమాట. 17,000 రూపీస్ పెట్టుంటే ప్రైస్, బట్ ఇక్కడ 23,000 రూపీస్ పెట్టారు. అయినా కూడా ఈ ఫోన్ సేల్ అవుతుంది, ఎందుకంటే వివో ఫ్యాన్స్కి ఈ ఫోన్ చాలా బాగా ఇష్టం. అలాగే డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. వివో చాలా మంచి వర్క్ అయితే చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఇదన్నమాట ప్రోస్ అండ్ కాన్స్. ఇంకా ఓవరాల్ నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఓవరాల్ ఒక మంచి ఫోన్, ఒక మంచి పవర్ఫుల్ ఫోన్, అలాగే ఒక మంచి స్టైలిష్ లుక్ ఉన్న ఫోన్. అలాగే మీకు నాచ్ ఫోన్స్ బాగా ఇష్టమైతే ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఐఫోన్ తర్వాత ఈ ఫోన్లో మనకి ఎక్కువగా నాచ్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ రిలీజ్ అయిన ఫోన్ ఇదే నాచ్తో ఇండియాలో. ఇంతకుముందు అయితే ఇంకా రిలీజ్ కావాల్సిన ఫోన్స్ ఉన్నాయి కొన్ని, అవైతే ఇంకా రిలీజ్ కాలేదు. కాబట్టి ఐఫోన్ తర్వాత నాచ్ ఉన్న ఫోన్ ఇదే, కాబట్టి మీకు నాచ్ ఇష్టమైతే ఈ ఫోన్ కొనుక్కోండి. అలాగే డిస్ప్లే మాత్రం సూపర్ బాగుంది, ఫుల్ హెచ్డి ప్లస్ ఇచ్చారు ఈసారి. సో హెచ్డి కాకుండా ఫుల్ హెచ్డి ప్లస్, సో ఇట్స్ ఏ గుడ్ థింగ్. కాబట్టి ఓవరాల్గా ఫోన్ అయితే చాలా బాగుంది. అలాగే ఇందులో మీకు డ్వెల్ సిమ్స్ కూడా వేసుకోవచ్చు, ప్లస్ మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ఫోన్ అవుతుంది, ఒక మంచి పవర్ఫుల్ ఫోన్. అలాగే వివో ఫ్యాన్స్ అయితే ఈ ఫోన్ని పక్కా కొనుక్కోవాల్సిందే, ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన వివో ఫోన్స్ అన్నిట్లో ఈ ఫోన్ చాలా బెటర్ ఫోన్ అనొచ్చు, చాలా మంచి ఫోన్ కూడా అవుతుంది. సో నా ఒపీనియన్, నా అడ్వైస్ అయితే కొనుక్కోండి అని చెప్తాను. ఈ ఫోన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ వివోలో, కొనుక్కోండి. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఐఫోన్ 10 కొనే బడ్జెట్ లేకపోతే మీరు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. 23,000 పెడితే సేమ్ ఐఫోన్ లుక్ వస్తుంది ఈ ఫోన్లో. అలాగే ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, గేమింగ్ కూడా బాగుంటుంది. అలాగే ఓవరాల్ హీటింగ్ కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది ఈ ఫోన్లో. ఓవరాల్ అయితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలాగే ఫన్ టచ్ వాయిస్తో చాలా మంచి
ఆప్షన్స్ కూడా మీకు దీంట్లో లభిస్తాయి. ఎలాగైతే MIUI 9, MIUI ఇంకా మిగతా యూఎస్లో ఉన్నట్టు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి SKH టెక్ తెలుగు ఛానల్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ ఫైనలీ మేము 5000+ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాం. సో 5000 పైన సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది SKH టెక్ తెలుగు ఛానల్. సో త్వరలో 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి వీడియోని. సో నా పేరు SK హుస్సేన్, SKH టెక్ తెలుగు ఛానల్ నుంచి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్, సీ యూ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.